వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. సో నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లలో గత ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ అంటే రెండు కూడా, ఒకటి 8th క్లాస్కి ఒకటి 10th క్లాస్కి. ఎన్ఎంఎంఎస్ అంటే 8th క్లాస్కి, ఎన్టీఎస్సి 10th క్లాస్కి స్కాలర్షిప్స్ కోసం గవర్నమెంట్ కండక్ట్ చేసే టెస్ట్ అండి. సో అలా టెస్ట్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో లాస్ట్ నుంచి నేను వస్తున్నాను. ద జీసీడీ ఆఫ్ ద నంబర్స్ 2 power 100 minus 1 and 2 power 120 minus 1. సో ఇక్కడ మనం నంబర్స్ అనేటివి ఎక్స్పోనెంట్స్ లో ఇచ్చాడు. 2 power 100 minus 1 into 2 power 120 minus 1 is. సో ఇలా ఎక్స్పోనెంట్స్ లో ఇచ్చినప్పుడు అంటే మనకి ఈ ఫార్ములా ఉంటాయి. 2 power m minus 1, 2 power m minus 1 ఈ ఫార్ములాలో ఇస్తే వాటి యొక్క హెచ్సిఎఫ్ కావాలంటే జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న రెండు ఒకటండి. జీసీడీ కావాలి అంటే దట్ ఈస్ 2 power k minus 1 ఈ అదే ఫార్ములాలో ఉంటుంది. బట్ దిస్ k ఈజ్ ద జీసీడీ ఆఫ్ m and n. k ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ m and n. m n యొక్క జీసీడీ ఏదైతే ఉందో అదే అవుతుంది k వాల్యూ. ద జీసీడీ ఆఫ్ m and n is k. సో ఇక్కడ మనకి m అంటే 100, n అంటే 120. 100 కి 120 కి జీసీడీ ఎంత అని 120 ఈ రెండింటికి జీసీడీ కనుక్కోవాలి. సో మనం జీసీడీ అనేది 2k minus 1 ఈ 2 power some value minus 1 అనే ఫార్ములాలో ఉంటుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 ఆప్షన్స్ ఆ ఫార్ములాలో లేవు కాబట్టి ఆ రెండు ఆన్సర్స్ కావాలి. మిగతా ఈ రెండింటిలో ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 60, సెకండ్ ఆప్షన్ 20 ఉంది. సో ఈ రెండింటిలో ఏది మనకు 100 కి 120 కి హెచ్సిఎఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే 60 టేబుల్ తీసుకుంటే 60 టేబుల్లో 120 క్యాన్సిల్ అవుతుంది కానీ 100 క్యాన్సిల్ కాదు. సో కాబట్టి ఇది మనకు అయ్యే ఛాన్స్ లేదు, హెచ్సిఎఫ్ కాదు కాబట్టి. నెక్స్ట్ 20 తీసుకుంటే 20 టేబుల్లో 100 ఉంది, 20 టేబుల్లో 120 కూడా ఉంది. సో కాబట్టి 20 దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్పోనెంట్స్ ఫార్మ్ లో ఇస్తే ద జీసీడీ ఆఫ్ ద నంబర్స్ 2 power 100 minus 1, 2 power 120 minus 1 ఈ ఫార్ములాలో ఇస్తే హెచ్సిఎఫ్ కనుక్కునే దానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ కూడా ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ ఎక్స్పోనెంట్ అనేది ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చినటువంటి నంబర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ లో ఇచ్చిన నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ లో 100 and 120 ఇచ్చాడు. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? సో మనం జనరల్ గా అనుకోవాలనుకుంటే 100 యొక్క స్మాల్ నంబర్ 100 కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 100 కానీ 100 కానీ తక్కువగానే వస్తుంది. 100 కి 120 డివిజన్ కాదు కాబట్టి 100 అనేది హెచ్సిఎఫ్ కాదు. 100 యొక్క ఫ్యాక్టర్స్ 50, 20, 10, 5, 2, 5 20s, 2 50s and 1. సో 100 కాదు, నెక్స్ట్ 50 తీసుకుందాం. 50 టేబుల్లో 100 వస్తుంది, 120 రాదు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 20 టేబుల్లో 100 వస్తుంది, 120 కూడా వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఇస్ 20. సో కాబట్టి ద ఆన్సర్ 2 power 20 minus 1. లేదా మనం ఆన్సర్స్ చెక్ చేసుకుంటే ఇది ఈ ఫార్ములాలో లేదు. 2 power k minus 1 అనేటువంటి ఫార్ములాలో ఈ రెండు లేవు. సో కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కావు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అదే ఫార్ములాలో ఉన్నటువంటి వాటిలో 60 and 20 హెచ్సిఎఫ్ అవ్వాలి. ఏమవుతుంది? 60 అవుతుందా 20 అవుతుందా? 60 అంటే 100 అనేది డివిజన్ కాదు, 120 డివిజన్ అవుతుంది. సో కాబట్టి 60 హెచ్సిఎఫ్ అయ్యే ఛాన్స్ లేదు. 20 తీసుకుంటే 20 100 కు డివిజన్ అవుతుంది, 120 కూడా డివిజన్ అవుతుంది 20. సో కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ తీసుకుందాం. If p is a prime number, n is a positive integer, n plus p is equal to 2000 and LCM of n and p is 21,879, then p is dash. p value ఎంత ఇవ్వచ్చు? సో ఇక్కడ చూడండి, if p is a prime number, p అనేది ప్రైమ్ నంబర్, n is a positive integer. పాజిటివ్ ఇంటిజర్ అంటే 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఏదైనా ఏ నంబర్ అయినా కావచ్చు. సో పాజిటివ్ ఇంటిజర్ అండ్ n plus p is equal to 2000. ఆ రెండింటిని యాడ్ చేస్తే 2000 రావాలి.
LCM of n and p is 21,879. Then p is the number. So మనకు p is a prime number. క్వశ్చన్ లో వచ్చింది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, ప్రైమ్ నంబర్స్ ఎక్కడ ఉన్నాయో. 25 ప్రైమ్ నంబర్ కాదు, 14 ప్రైమ్ నంబర్ కాదు, 10 ప్రైమ్ నంబర్ కాదు. సో రిమైనింగ్ ఆన్సర్ B only. సో ఆప్షన్ B is the correct answer. సో ఇలా మనం క్వశ్చన్ చూస్తానే చెక్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఈజీగా చూస్తానే చెక్ చేసి చెప్పేయచ్చు. సో ప్రైమ్ నంబర్ 11 ఒకటే కాబట్టి 11 is the correct answer. So next, the least number which when divided by 16, 18, 21 leaves the remainder is 3, 5 and 8. 3, 5, 8 remainder అయితే వీటితో డివిజిబుల్ అయితే ఈ రిమైండర్స్ రావాలి. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? సో మనం మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేస్తే నంబర్స్ 16, 18, 21 రిమైండర్స్ ఏమి ఇచ్చాడు? 3, 5 and 8. Now what is the difference of these two? 16 minus 3, 13. 18 minus 5, 13. 21 minus 8, 13. సో అన్నిట్లో డిఫరెన్స్ సేమ్ ఉంది. నంబర్ కి వాటి యొక్క రిమైండర్ కి డిఫరెన్స్ తీసుకుంటే అన్నిట్లో నంబర్ సేమ్ ఉంది. సో మనకు కావాల్సింది లీస్ట్ నంబర్ which when divided by these 3 numbers. ఈ 3 numbers తో డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్స్. సో ఈ 3 numbers తో డివిజిబుల్ అవ్వాలంటే అది వీటి యొక్క కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. సో కామన్ మల్టిపుల్ వచ్చేది LCM. సో కాబట్టి 16, 18, 21 కి LCM తీసుకుంటున్నాం. 16, 18, 21 LCM. సో 16 and 18 2 టేబుల్ తో పోతాయి. 2 4s, 2 9s, 21 డివిజన్ కాదు. నెక్స్ట్ 3 టేబుల్ తో 4, 3 3s, 3 7s. సో ఎందుకంటే మరి నెక్స్ట్ 2 నంబర్స్ డివిజిబుల్ అయితే ఏమీ లేవు కాబట్టి మల్టిప్లై 2 3 6, 6 4s 24, 24 3s, 3 7s 21, 24 into 21, 2 4s 8, 2 2s 4. 504. సో 504 ఏమి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 504 యొక్క మల్టిపుల్స్. సో 504 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే 1008. సో 1008 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. బట్ రిమైండర్స్ రావాలి అంటే దానిలో 13 సబ్ట్రాక్షన్ చేయాలి. డిఫరెన్స్ ఏముంది కానీ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే సో 8 minus 3 5, 10, 10 minus 1 9, 9, 995. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లేదంటే మనకి ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. 16 తో డివిజన్ చేసుకుంటే 1008 ని 16 తో డివిజన్ చేస్తే 16 6 are 96, 4 48, 63 is 48 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. సో ఇది కాదు ఆన్సర్. ఇలా మనం డివిజన్ చేసుకుంటూ వస్తే ఎగ్జాక్ట్ గా ఎక్కడ డివిజిబుల్ అవుతున్నాయి అంటే ఏదో ఒక నంబర్ తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. సో ఇది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కాదు. ప్రతి కేసులోనూ వాటి చెప్పినటువంటి రిమైండర్స్ 3, 5, 16 తో డివైడ్ చేస్తే 3 రిమైండర్, 18 తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ అండ్ 21 తో డివైడ్ చేస్తే 8 రిమైండర్ వస్తుంది. సో 995 ని 16 తో డివైడ్ చేస్తే 66 are 96, 96 పోతే 3 35, 62 32 పోతే రిమైండర్ 3. సో అలాగే 18 తో డివైడ్ చేసుకొని 21 తో డివైడ్ చేసుకొని సేమ్ అలాగే 18 తో డివైడ్ చేస్తే 5 రిమైండర్, 21 తో డివైడ్ చేస్తే 8 రిమైండర్స్ వస్తాయి. సో ఇలా మనం డివిజన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు లేదా దిస్ ఇస్ ద మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, the larger number of 4 digits exactly divisible by 12, 15, 18 and 27 వీటితో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యేటువంటి నంబర్ అయితే అది కూడా లార్జర్ నంబర్ అండ్ 4 డిజిట్స్ అయి ఉండాలి. సో 4 డిజిట్స్ లో ఇది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయ్యే నంబర్ అయితే
వన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్స్ అబ్జర్వ్ చేస్తే 15. సో జనరల్గా 15 యొక్క టేబుల్స్ లో నంబర్స్ ఎలా ఉంటాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 15 1s 15, 15 2s 30, 45, 60, 75, 90, 105, 120 లైక్ దట్ వన్. అంటే 15 యొక్క మల్టిపుల్స్ ఏమన్నా తీసుకోండి, 0 or 5. యూనిట్స్ ప్లేస్ 0 or 5 ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి నంబర్స్ 0 కానీ 5 కానీ ఉన్న నంబర్స్ ఎక్కడన్నా ఉన్నాయా అంటే వీటితో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది అంటే అది వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం అనేది కూడా ఇట్లా డివిజిబుల్ అవుతుందంటే 15 యొక్క మల్టిపుల్ కూడా ఉంటుంది. 15 మల్టిపుల్ ఏదైనా సరే ఉంటే యూనిట్స్ ప్లస్ 0 or 5 ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ 0 or 5 అనేది ఒకటే. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ మనం డివిజిబుల్ రూల్స్ ని యూజ్ చేసుకున్నా కూడా ఇలా మనం కొన్ని గెస్ చేయొచ్చు. సో 15 అనే నెంబర్ ఉంటుంది కదా, 15 అంటే యూనిట్స్ ప్లస్ 5 ఉంది. సో దీని యొక్క టేబుల్స్ తీసుకుంటే 15 టేబుల్స్ మనం ఏం తీసుకుని యూనిట్స్ ప్లస్ 5 కానీ 5 టేబుల్తో వచ్చేది 0 or 5. రిమైనింగ్ దాని బిఫోర్ డిజిట్స్ చేంజ్ అవ్వచ్చు, 10 డిజిట్స్ 100 డిజిట్స్ చేంజ్ అవ్వచ్చు, బట్ యూనిట్స్ ప్లస్ అనేది చేంజ్ అవ్వదు. సో 5 టేబుల్స్ వచ్చే నంబర్స్ 5 తో తీసుకోవాలంటే యూనిట్స్ ప్లస్ 0 or 5 ఉండాలి. సో అలా ఉన్నటువంటి నంబర్ ఇది ఒకటే. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ అన్ని ఆ రూల్స్ లో లేవు కాబట్టి అవి ఆన్సర్స్ కావు. సో ఇలా మనం ఈజీగానే వాటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాం. ఈజీ వేస్ అండ్ టెక్నిక్స్, షార్ట్ కట్స్ ఇలాంటి అన్నింటినీ మిక్స్ చేసుకొని బిట్స్ వస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది యూజ్ చేయాలో దాన్ని యూజ్ చేసుకుంటూ మనం థింక్ చేయగలం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలి అనుకుంటే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇచ్చేటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మీరు డైరెక్ట్గా చూడొచ్చండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.